బీసీలంటే 155% ఉన్నవారు బీసీలు, 143 కులాలు ఉన్నటువంటి బీసీలు. మీరొక్కటే ఆలోచించాలి. మనందరం నాగుల మీరా గారు ముస్లిము బీసీ అంటున్నాడు ఏంటనుకోవచ్చు, కానీ ముస్లిముల్లో ఈ రోజున 80% మంది ముస్లిములు బీసీల్లో ఉన్నారనేటువంటి విషయం కూడా మీరందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున 1947 ఆగస్టు 15న ఈ దేశానికి స్వాతంత్రం వస్తే 1982 మార్చి 29న స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత బీసీలకు రాజకీయ స్వతంత్రం వచ్చిందనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆనాటి వరకు కేవలం ఓటు బ్యాంకు వరకే, కేవలం ఓటేసి యంత్రాలుగా బలైన వర్గాలను వాడుకున్నారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ. అట్టడుగు వర్గాలు, అణగారిన వర్గాలు రాజకీయ రంగంలో సింహభాగాన్ని ఉండాలి, అగ్రభాగాన్ని ఉండాలని ఆలోచన చేసి ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఎంతో మంది బీసీలకు, చదువుకున్నటువంటి బిడ్డలకు ఎమ్మెల్యే అవకాశాలు ఇచ్చి వాళ్ళ మంత్రులు చేసి ఈ రోజుకు కూడా బీసీ నాయకులు, అగ్ర నాయకులుగా ఈనాడు యనమల రామకృష్ణుడు గారు కానీ, అయ్యన్న పాత్రుడు గారు కానీ, కేఈ కృష్ణమూర్తి గారు కానీ, యనమల అదే రకంగా అచ్చెన్నాయుడు గారు కానీ, ఎర్రమనాయుడు గారు కానీ, ఈ రాష్ట్రంలో బలమైన బీసీ వర్గ నాయకులు ఉన్నారంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి మన వర్గాల నాయకులు వీళ్ళందరూ అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఒక్క మాటలో చెప్పాలంటే బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీలు 143 కులాలు ఉన్నాయి, కానీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవే నాటికి కేవలం 93 కులాలుంటే 50 కులాలను చేర్చాడు ఆయన. మీరు ఈ కుట్రను గమనించండి. ఆనాడు రాజశేఖర రెడ్డికి బీసీల మీద ప్రేమ లేదు, ఈనాడు జగన్మోహన్ రెడ్డికి బీసీల మీద ప్రేమ లేదు. ఈ రోజు మనతో మన జీవితాలు ఆడుకుంటున్నారు తండ్రి కొడుకులు అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 93 కులాలు ఉన్నటువంటి బీసీలని 143 కులాలు చేసి నువ్వు రిజర్వేషన్ పెంచావా? ఆనాడు రాజశేఖర రెడ్డి రిజర్వేషన్ పెంచినటువంటి నేపథ్యం లేదు. ఈనాడు జగన్మోహన్ రెడ్డి ఆనాడు 34% ఉన్నటువంటి రిజర్వేషన్ ని ఈ రోజు 27%గా తీసుకొచ్చాడు. ఆయన 34% అంటే ఎన్టీ రామారావు గారు 27% పెడితే, చంద్రబాబు నాయుడు గారు 34% పెడితే, ఆ తర్వాత దాన్ని 24% చేసినటువంటి పెద్ద మనిషి జగన్ రెడ్డి. మనం ఎంతవరకు తాపి పనికి వెళ్ళామా, కూలి పని చేసుకున్నామా, మట్టి పని చేసుకున్నామా, వడ్రంగి పని చేసుకున్నామా, లేకపోతే తాపి సీలింగ్ పనులు చేసుకుంటామా అంటే మన 143 కులాలు కూడా చేతి వృత్తుల మీద ఆధారపడ్డటువంటి జీవితాలు. మనం లోతుగా ఆలోచించేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ మన బిడ్డలకు ఎంత అన్యాయం జరుగుతుందో మనం ఆలోచించే పరిస్థితుల్లో లేం. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 30 పథకాలు ఈ బీసీల సంక్షేమం కోసం పెడితే నిర్దాక్షిణ్యంగా జగన్ రెడ్డి 30 పథకాలు రద్దు చేసినటువంటి నేపథ్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మనం బీసీలు, నేను అడుగుతున్నా జగన్ రెడ్డిని, ఈ రోజు బీసీలంటే ఇంకా అణగారిన వర్గాలుగా ఉండాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాడు. ఈ రోజు 56 కార్పొరేషన్లు పెట్టాడు. 143 కులాలను 56 కార్పొరేషన్లుగా పెట్టి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ వడ్డీర కార్పొరేషన్, యాదవ కార్పొరేషన్, ఇక అనేక రకాలైనటువంటి కార్పొరేషన్లు పెట్టి జగన్ రెడ్డి ₹1 నిధులు ఇచ్చావా నేను అడుగుతా ఉన్నాను. 56 కార్పొరేషన్లు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో అందరూ కూడా ఈ 56 కార్పొరేషన్లు ఉన్నటువంటి బిడ్డలే. ₹1 నిధులు ఇచ్చావా నేను అడుగుతా ఉన్నాను. ఏమి ఇచ్చాడు అంటే గొల్లపూడిలో ఒక అపార్ట్మెంట్ లో ఒక్కొక్క బెడ్రూమ్ ఒక్కొక్కరికి ఇచ్చి ఒక కుర్చీ, ఒక ఫ్యాన్ ఇచ్చాడు. వాళ్ళకు కారుకు ఒక బోర్డు ఇచ్చాడు. వాళ్ళ జీతాలు కూడా వేస్తున్నాడో లేదో తెలియదు. ఇవాళ ఒక యాదవ బిడ్డలు యాదవ కార్పొరేషన్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మా బిడ్డలు చదువుకున్నారు, వాళ్ళకి ఏదైనా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టడానికి ₹1 లోను కావాలంటే ఇచ్చే పరిస్థితి లేదు. ఎస్సీ కార్పొరేషన్ లో నిధులు లేవు, బీసీ కార్పొరేషన్ లో నిధులు లేవు, మైనార్టీ కార్పొరేషన్ లో నిధులు లేవు, ఎస్టీ కార్పొరేషన్ లో నిధులు లేవు. ఏం చెప్తా ఉన్నాడంటే నవరత్నాలు అంటున్నాడు. జగన్ రెడ్డిని నవరత్నాలు దేవుడు ఎరుగుండు. ఇవాళ బలహీన వర్గాల నవరంధ్రాలు మూసుకుపోయినాయి నవరత్నాల దెబ్బతోనటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇవాళ ఏం లేవు. ఇవాళ వేదిక మీదకి వచ్చి
ఎంత మాయ మాటలు చెప్తా ఉన్నాడంటే జగన్ రెడ్డి RRRకు ఆస్కార్ అవార్డు ఇచ్చారు, పొరపాటున జగన్మోహన్ రెడ్డికి ఇవాళ ఆస్కార్ అవార్డు. అంత బాగా నటిస్తున్నాడు. అసలు సిత్తూరు నాయగయ్య లాంటి నటులు 10 మంది కూడా జగన్ రెడ్డికి సరిపోదు. ఇవాళ ఎలా మాట్లాడుతున్నాడంటే వేదిక మీద నుంచి నా ఎస్సీలు అంటున్నావు, నా బీసీలు అంటున్నావు, నా మైనార్టీలు అంటున్నావు, జగన్ రెడ్డి నువ్వు గుండెల మీద చేసుకొని చెప్పు ఈ వర్గాలకు నువ్వెంత ద్రోహం చేశావో. బీసీ కార్పొరేషన్ నిధులు మళ్లించినందుక నీ బీసీలు అవుతారు, 30 పథకాలు తీసినందుక నీ బీసీలు అవుతారు, 16,800 రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి పదవులు రాకుండా చేసినందుకు నీ బీసీలు అవుతారా నేను అడుగుతా ఉన్నాను. ఈ రకంగా బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు నా వాళ్ళు అనుకుంటున్నాము కానీ జగన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు మాత్రం జగన్ మా వాడు కాదు అనుకుంటున్నారు అన్నటువంటి విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు సిద్ధం అంట. దేనికి సిద్ధం జగన్ రెడ్డి? నువ్వు దేనికి సిద్ధం? చంద్రబాబు నాయుడు గారేమో ఈ అన్యాయాల మీద, అక్రమాల మీద పవన్ కళ్యాణ్ గారితో కలిసి యుద్ధానికి బయలుదేరితే జగన్ రెడ్డి సేన మేము ఓటమికి సిద్ధం అంటున్నారు అనేటువంటి విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి సిద్ధం అంటే మరొక్కసారి నాకు అవకాశం ఇస్తే బీసీల మీద ఇంతకంటే ఎక్కువ దాడులు చేయిస్తా, ఇంకొకసారి అవకాశం ఇస్తే బీసీలకు రావాల్సిన ఏమీ రానివ్వకుండా నేను సిద్ధంగా ఉన్నాను. సిద్ధం అంటే అది. మనం యుద్ధం అంటే ఆయన సిద్ధము అంటున్నాడు. దేనికి సిద్ధం జగన్ రెడ్డి? ఈ రోజు నువ్వు నిర్దాక్షిణంగా బీసీల మీద దాడులు చేపిస్తా ఉన్నావు, మైనార్టీల మీద దాడులు చేపిస్తా ఉన్నావు, ఎస్టీల మీద దాడులు చేపిస్తా ఉన్నావు, అన్ని వర్గాల బలహీన వర్గాల మీద దాడులు చేపించి ఏమనుకుంటున్నాడంటే వీళ్ళు బలహీన వర్గాలు మమ్మల్ని ఏమి పీకుతారులే అనుకుంటున్నావు జగన్ రెడ్డి. 2024లో నీ కుర్చీ ఈ వర్గాలు పీకుతారనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేము పేదరికంలో ఉండొచ్చు, బలహీన వర్గాలం, మాకు ఆత్మాభిమానం ఉంది, మాకు గ్లాసుడు మంచి నీళ్ళు ఇస్తే విశ్వాసంగా ఉండే వర్గాలు బలహీన వర్గాలు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. మేము ఆలోచిస్తా ఉన్నాం, సమయం ఎప్పుడు వస్తుందని చూస్తా ఉన్నాం. 2019లో నీ మోసపూరితమైనటువంటి మాటలకు అన్ని వర్గాలు కూడా నమ్మి నీకు ఓటేసిన పాపానికి ఈ రోజుకు ఒక బలహీన వర్గ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు దేనికి ఓటేశావంటే చెప్పు చూపిస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? పొరపాటున వైసీపీకి ఓటేసినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలనేటువంటి భావనలో ఈనాడు బలహీన వర్గాలు ఉన్నారంటే విషయం గుర్తుపెట్టుకోండి. ఇవాళ బలహీన వర్గాలంటే అమాయకులు అనుకుంటున్నాడు జగన్ రెడ్డి. బీసీలంటే గొప్ప ఇంజనీర్లు, గుడులు కట్టింది మేమే, కోటలు కట్టింది మేమే. ఇవాళ గోల్కొండలో కింద సప్పట్లు కొడితే పైన వినపడే అంత గొప్ప ఇంజనీర్లు బలహీన వర్గాల్లో ఉన్నారన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో.